ఢిల్లీలో రాహుల్ గాంధీకి రక్తం కారిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత అలాగే తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఘర్షణ వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగింది. వాటన్నిటి మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఏపీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వార్తలు చూద్దాం. ఇసుక మాఫియాకు 3 బలి. ఇటువంటి విషయాలతో మాత్రం గవర్నమెంట్ వారు పెద్దగా పట్టించుకోరు. పోలీసు వ్యవస్థ అంతంత మాత్రంగా ఈ మధ్యకాలంలో ఎన్ని జరిగినాయి ఇటువంటి. అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే తండ్రిని కూడా ఏదో రకంగా ఇరికిచ్చి కేసులో పెడతారట. తమాషాగా. అందుకే జగన్ గారు తీవ్రంగా ఖండించారు. 2 ఏళ్లలో 4520 ఎంఎస్ఎంఈలు మూతపడినాయంటూ ఒక రిపోర్టు. పిడికిలెత్తిన ఆగ్రహాంధ్ర. చంద్రబాబు సర్కారుపై సమరభేరి. సహకార బ్యాంక్ అధికారుల ఉద్యమ బాట అంటూ మరో వార్తనిచ్చారు. తిరుమలలో దారుణం. ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరు అపహరించిపోయారు, విగ్రహం అపహరణ అంట. తర్వాత ఉద్యోగులపై అంత కక్షెందుకు, ద్వేషం ఎందుకు చంద్రబాబు అంటూ వెంకటరామిరెడ్డి గారు కాకర్ల ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన ప్రశ్నించారు. ఇక సర్కారును నిద్రలేపుతాం, పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతామన్న జగన్. చంద్రబాబు తీరుపై జగన్ మండిపాటు. ఈ ప్రభుత్వం దళారులదే రాజ్యం, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఆక్వా రైతులది అదే పరిస్థితి. తాను కూడా ఆ జిల్లాలు వెస్ట్ గోదావరి కూడా వెళ్తానని ఆయన చెప్తున్నారు. ఎండుతున్న నాట్లు, మాడిపోతున్న నారుమళ్ళు. డెల్టా ప్రాంతంలోనూ ఖరీఫ్ సాగుపై తీవ్ర స్థాయిలో ఎల్నిలో ప్రభావం. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 27% మాత్రమే నాట్లు. ఈ పాటికి మామూలుగా అయితే 100% దాదాపుగా అయిపోయింది ఏలూరు, వెస్ట్ గోదావరి ఇటువంటి జిల్లాల్లో. మరి ఇప్పుడు కేవలం 27% మాత్రమే ఏలూరు జిల్లాలో జరిగినట్ట. 22Aలో ఉన్న పట్టాభూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిషేధిత ఆస్తుల జాబితాపై కొత్త మార్గదర్శకాలు ఇచ్చారట. 2 ఏళ్ల ఆల్మట్టి ఎత్తు పంపుతో సీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాయలసీమ నీటి సమస్యలపై వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ. అలాగే తిరుపతిలో మరో భూ కబ్జా. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాస్ మా స్థలం కబ్జా చేశారంటూ 5 సార్లు చంద్రబాబుకి విన్నవించిన ఉపయోగం లేదంటూ రంగంపేట టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారట. ఇక అమరావతిలో స్నో వరల్డ్ పెడతారంట. ఒక చిన్న ఏది పెట్టినా సరే వెంటనే ఎల్లో మీడియా మాత్రం ఏదో మొత్తం అయిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వస్తే మంచిదే కానీ బట్ వీళ్ళు ఇచ్చే అతి ప్రచారం వల్లే వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతామో వాళ్ళు ఆలోచించుకోవాలి. తిరుమల కొండపై నిత్యం ఏదో ఒక ఘోరం అపచారం. ఆంజనేయ స్వామి విగ్రహానికి రక్షణ లేదన్న భూమన కరుణాకర్ రెడ్డి. తల్లుల సంబరం, తల్లికి వందనం సొమ్ము ఖాతాలో జమ. జగన్ గారు ఈ అమ్మ ఒడి పేరుతోటి పిల్లలకి స్కీమ్ అమలు చేసి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తే, అలాగే వివిధ స్కీముల కింద డబ్బులు వేసిన సందర్భంలో ఇదే ఎల్లో మీడియా ఏం రాసిందో తెలుసా? అప్పుడు బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేయట్లేదు, డబ్బులన్నీ అట్లా పందారం చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ స్కీమ్ను అనుసరిస్తూ అందరికి పిల్లలకి ఇస్తామని చెప్పి డబ్బులు వేస్తుంటే ఇప్పుడు అది డబ్బు బటన్ నొక్కడం కాదు, అలాగే డబ్బులు వేస్ట్ చేయడం కాదు, తల్లుల సంబరం అని రాస్తున్నారు. అంటే బట్ ఈ మీడియా ఎంత ఘోరంగా తయారైందంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించండి అని ముఖ్యమంత్రి గారు కోరారట ప్రధాని గారిని. బాబు క్రెడిట్ చోరీ ఖాతాలో భోగాపురం అంటూ ఒక వార్త ఇచ్చారు. నోరు లేని రైతుల తరఫున వచ్చామని అమరావతి రైతుల తరఫున ఆ భూసేకరణ తీర్చనులపైన పొన్నవోలు గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు, తాగునీటి సరఫరా ఇబ్బంది లేకుండా చూడాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. మరి నిజంగా ఆ పరిస్థితి వస్తే ఆ రకంగా, కానీ ఆల్రెడీ ఆ పరిస్థితి వాటర్ ప్రాబ్లం వస్తుందని నిన్న ఎల్లో మీడియా కూడా రాసింది. మరి తగు చర్యలు తీసుకుంటే మంచిది. ఇక తెలంగాణ వార్తలకు ప్రత్యేకించి ఢిల్లీలో జరిగిన పరిణామాలు, అట్లాగే హైదరాబాదు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన పరిణామాలు. గాంధీలపై దాడి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. లాఠీ తోటాలకు కాంగ్రెస్ భయపడదు. కొడంగల్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారని మండిపాటు. గాంధీలపై దాడి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అన్నారు. రాహుల్ గాంధీయే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. విద్యా వ్యవస్థను రిగ్గింగ్ చేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే సీజేపీతో క్రాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకు సిద్ధమని బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల బాహాబాహి. ఇద్దరు హైదరాబాద్లో కానీ ఇక్కడ విజయవాడలో కానీ చాలా చోట్ల ఘర్షణ పట్టడానికి సన్నద్ధం అవుతున్న తీరు ఇదంతా కూడా మనం నిన్న టీవీలో కూడా చూసాం. విద్యార్థులు ఉగ్రవాదులు కారు అని రాహుల్ గాంధీ
బీజేపీపై మండిపడ్డారు. నిరసనకారులపై చర్య నిలిపివేస్తే దీక్ష ఆపివేస్తా, వాంగ్చుక్ కొత్త షరతులు. మా టైం వేస్ట్ చేయవద్దు, ఆ వీడియోలు చూడమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల మీద కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా వ్యాఖ్యలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇక్కడ హైదరాబాద్లో రెండు కార్యాలయాలు ఎదురెదురుగా ఉండటంతో అదంతా కాస్త చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకి దారి తీసింది.